చిన్ననాటి స్నేహితుడే కదా అని ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనితో స్నేహంగా ఉంది. ఎంతో నమ్మకం ఉన్న వ్యక్తి కావడంతో అతనితో లంచ్కు డిన్నర్కు వెళ్తుండేది. అలానే ఈసారి కూడా వెళ్ళింది. కానీ అక్కడ ఆమెకు మద్యం తాగించాడు. స్పృహ కోల్పోగానే హోటల్ రూమ్కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా అతని ఫ్రెండ్ కూడా పిలిచి ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటి దారుణ ఘటన జరిగింది మరెక్కడో కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన గౌతమ్ రెడ్డితో కలిసి వనస్థలిపురంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళింది. అక్కడ ఇద్దరు కలిసి మద్యం సేవించారు. కొద్దిసేపటికి ఆమె స్పృహ కోల్పోవడంతో క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్లాల్సింది పోయి అదే బిల్డింగ్ లో ఉన్న బొమ్మరిల్లు హోటల్కు తీసుకుని వెళ్లాడు. బొమ్మరిల్లు రెస్టారెంట్ లో రూమ్ బుక్ చేశాడు గౌతమ్ రెడ్డి. ఆపై తన ఫ్రెండ్ కు కాల్ చేశాడు. అప్పటికే యువతికి మెలకు రావడంతో యువతితో పాటు ఇద్దరు యువకులు మళ్లీ మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో గౌతమ్ అతని ఫ్రెండ్ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కొద్ది గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని గ్రహించింది. అప్పటికప్పుడు ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారమే తనను హోటల్ రూమ్ కు తీసుకుని వెళ్లినట్లుగా అత్యాచారం చేసినట్లుగా అర్థమైందని, స్నేహితుడిని నమ్మితే తనపై అత్యాచారం చేశారని కన్నీరు మున్నీరుగా విలిపించింది. గౌతమ్ అతని స్నేహితుడు ఎక్కడున్నా అరెస్ట్ చేసి శిక్షించాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెబుతారు. ప్రస్తుతం యువకులిద్దరూ పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదువుతున్నటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యమత్తులో ఇట్లా వాళ్ళు జరిగింది. యువతిని ఎందుకు హోటల్కు తీసుకుని వెళ్లారు? ప్రీ ప్లాన్డ్ గానే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారా? ఇదివరకు కూడా ఇలా ఏమైనా చేస్తారా? స్నేహ ముసుగులో ఇలా చేయడం ఏంటి? గౌతమ్తో కలిసి వచ్చిన వ్యక్తి ఎవరు? వీరిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం యువతిని ట్రాప్ చేశారా అనేది తేలాల్సిందే.